బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కానీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇరు దేశాల చర్చలు జరుపుతాయా కశ్మీర్ సింధు నది అంశంపై ఇరు దేశాల అధికారులు చర్చిస్తారా ఇకపై మునుపటిలాగా ఇరు దేశాల్లో పరిస్థితి నెలకొంటుందా ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇప్పటివరకు ఏం చర్చించారు ఇకపై ఏం చర్చించబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, ఇప్పటి వరకు అటు పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం చూసాం. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం ఇలాగే కొనసాగుతుంది అనుకోవచ్చా? ఇక మీదట తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతాయనే ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు జరిగే సమావేశంలో ఏం చర్చించే అవకాశం ఉంది? రైట్ అఖిల, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరు అంగీకరించారో దానిపైన ప్రధానంగా తదుపరి చర్చలు అనేవి 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఉంటాయని కూడా ముందుగా నిర్ణయించుకున్నారు. అంటే 10వ తేదీన సాయంత్రం దీనికి సంబంధించి నిర్ణయాలు జరిగాయి. దాని తర్వాత మళ్ళీ 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. మరి కాసేపటికే దాన్ని దాడుల నుంచి పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ప్రతిగా భారత్ రంగంలోకి దిగిన నేపథ్యంలోనే వారు వెనక్కి తగ్గారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం జరిగే చర్చలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అనేది మాత్రం కీలకంగా మారింది. ఇప్పటికే కాశ్మీర్ చర్చ మినహా మిగతా దేనికైనా మేము చర్చకు వస్తామంటూ కూడా ఇప్పటికే అంటే పీఓకే భారత్ లో భూభాగం అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గాని ఇటు భారతీయులందరూ కూడా చెప్తున్నారు. కేంద్రం కూడా చెప్తోంది. అంటే దాని చర్చ మినహా ఇప్పటికే కాశ్మీర్ గాని ఇటు పీఓకే గాని భారత్ లోనే ఉన్నాయి కాబట్టి అది భారత్ కి చెందుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఫర్దర్ గా డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కొంతకాలం ఈ ఒప్పందంపై కొంతకాలం సుదీర్ఘంగా దీనిపై ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా కొనసాగించాలి అనేది ప్రధానంగా చర్చించే అవకాశం మీద కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే పెహల్గామ్ లో కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయి కఠిన నిర్ణయాలు దానికి సంబంధించి కూడా వారు ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే కేవలం కాల్పుల విరమణకు సంబంధించి మాత్రమే ఇక్కడ చర్చలు జరిగాయి, ఒప్పందం కుదిరింది. అది కూడా తాత్కాలికంగా మాత్రమే, పర్మనెంట్ గా మాత్రం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. మిషన్ ఆపరేషన్ ఆన్ లో ఉందంటూ కూడా మొత్తం భారత ప్రభుత్వం చెప్తోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ దాడులకు తెగబడుతుందో, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందో దాని తదుపరి దాని యుద్ధంగా యాక్ట్ ఆఫ్ వార్ గా మేము భావిస్తాము. తదుపరి కార్యాచరణ అనేది చాలా దారుణంగా ఉంటున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. తెలియజేసిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో చర్చలు సమస్య ఇద్దరు అంగీకరించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరు అంగీకరించారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన 3 గంటలకి మళ్ళా దాడులకు తెగబడ్డారు. దానికి ధీటుగా భారత సమాధానం చెప్పింది. ఇక ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం ఈరోజు 2 దేశాలకు సంబంధించిన సైనిక అధికారులు అంటే మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ ఇద్దరు కూడా హాట్ లైన్ లో ఈరోజు సమావేశం కానున్నారు. ఇద్దరు కూడా చర్చించనున్నారు. అంటే ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి అనే దానిపై మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి ఉల్లంఘించిన దానికి సంబంధించి కూడా మరోసారి దీనిపై ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఫర్దర్ గా ఇటువంటి కాల్పులు జరగకూడదు అనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ కూడా ఉన్నాయి. ఇక మిగతా అంశాలు ఏవి కూడా మేము చర్చించమంటూ కూడా ఎవరు కూడా మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఎవరు వ్యవహరించాల్సిన అవసరం లేదంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తా ఉంది. అఖిల, శివ, అయితే మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించినా కూడా ఒక పక్కన భారత్ ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతుందంటున్నారు. మరో పక్కన పాకిస్తాన్ అయితే యుద్ధం మేమే గెలిచామంటూ కూడా అక్కడ సంబరాలు చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు జరిగే అటు డీజీఎంఓ సమావేశం తర్వాత దీనికి పులిస్ స్టాప్ అంటే కంటిన్యూగా ఇక ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఇంకా ప్రగల్భాలు పలుకుతూ కూడా వస్తుంది. ఎందుకంటే భారత దాడిలో పాకిస్తాన్ ఎలా విధ్వంసం అయ్యిందో అనేది కూడా మనం చూసాము. అయినా కూడా వాటన్నింటినీ కప్పుపుచ్చుకుంటూ ఇంకా భారత్ పైనే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే వీటన్నిటికీ పులి స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? రైట్, ప్రధానంగా అఖిల మనం చూసుకుంటే కనుక 10వ తేదీన సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఇద్దరు అంగీకరించారు. ఇద్దరు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని
ఒప్పుకుంటున్నాము, విరమిస్తున్నాము అనేది ప్రధానంగా ఒప్పుకున్నారని ఆయన ట్వీట్ చేసిన 3 గంటలకే వాళ్ళు ఉల్లంఘించి మళ్ళీ దాడులకు తెగబడ్డారు. దానికి ధీటుగా భారత్ సమాధానం చెప్పింది. ఇక్కడ భారత్ కూడా ప్రధానంగా చెప్పేది ఒకటే, మేము ఉగ్రవాద స్థావరాన్ని టార్గెట్ గా చేస్తుంది తప్ప పాకిస్తాన్ ప్రజల మీద, సైన్యం మీద మాకు ఎటువంటి కోపం లేదని కూడా భారత్ చెప్తోంది. కానీ వేరే పాకిస్తాన్ కవిపించేందుకు పాల్పడుతూ దాడులు చేస్తుంది. ఒకవేళ వాళ్ళు దాడులు చేస్తే మేము కంపల్సరీ ప్రతిగా దాడి చేస్తామనేది కూడా భారత్ చెప్తుంది. వారు నిన్నకునే వరకు మేము సైలెంట్ గా ఉంటాం, వారు కనుక దాడి చేస్తే మేము దాడి చేస్తాం అనేది ప్రధానంగా భారత్ చెప్తోంది. మరోవైపు భారత్ పైన ఆధిపత్యం అంటే పైచే సాధించామనేది కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చెప్తూ ఉన్నారు. మరొక రక్షణ శాఖ మంత్రి కూడా ఇదే చెప్తున్నారు. 26 ప్రాంతాల్లో దాడులు చేశాము భారత్ పైన, మనమే పైచే సాధించాము, వారికి నష్టాన్ని చేకూర్చామని వారు చెప్తున్నారు. కేవలం మాటలు తప్ప, ప్రకటనలు తప్ప దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా చూపించడం లేదు. ఇటు భారత్ మాత్రం మీడియా సమావేశం నిర్వహించి అక్కడ ఎక్కడెక్కడ దాడులు చేశాము, ఎక్కడ ఎఫెక్ట్ అయి ఉంది పాకిస్తాన్ అనేది మొత్తం కూడా ఫొటోస్, ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కానీ, అక్కడ పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కానీ, ఎయిర్ బేస్లు ఏవైతే దెబ్బతిందో వాటన్నిటికి సంబంధించి ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా ఆధారాలు మీడియా ముఖంగా చూపిస్తారు. కానీ వాళ్ళు జస్ట్ ప్రకటనలు, మాటలు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆధారాలు 26 ప్రాంతాలను చెప్తున్నారు. ఆ 26 ప్రాంతాలు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మేర నష్టం వాటిల్లింది అనేది మాత్రం ఎక్కడ చూపించని పరిస్థితి కనిపిస్తోంది. కానీ షహబాజ్ షరీఫ్ మాత్రం కేంద్రం మాత్రం గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. ఎక్కడ కూడా ఎటువంటి దాడులు జరగలేదు, మీరు పైచే సాధించామని చెప్పుకుంటున్నారు, దానికి ఆధారాలు చూపించండి అనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు దాడులు చేస్తే మాత్రం ప్రతిగా మా దాడులు ఉంటాయనేది కూడా భారత ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇక దానిలో భాగంగా విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ గాని, ఇటు భారత ప్రభుత్వం గాని ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య దాడులు జరిగిన సందర్భంలో మొత్తం ఆధారాలతో సహా డీటెయిల్డ్ గా వివరణాత్మక ప్రకటన, అలాగే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అలా ఏం చేయకుండా కేవలం పైచే సాధించము, మనదే విజయం అంటూ కూడా అందరికీ అభినందనలు తెలుపుకోవడం, రోడ్లకు వచ్చి రాకెట్ లాంచర్లతో సంబరాలు చేసుకోవడం, సరదాగా అందరూ మాట్లాడుకోవడం కానీ, భారత్ వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు చూపించడం లేదు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పటి వరకు కొనసాగుతుంది, లేదా మధ్యలోనే ఆ విరమణ ఒప్పందాన్ని తొంగలో తొక్కి మళ్లీ దాడులకు తెగబడుతుందా లేదా అనేది కూడా మన భవిష్యత్తులో చూడాల్సి ఉంది. కానీ ఈ రోజు చర్చలు జరిగిన తర్వాత అక్కడ డైరెక్టర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ ఆపరేషన్ సంబంధించి వారిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఇటు రెండు ప్రభుత్వాలు ఎటువంటి చర్చలు జరపాలని వారిద్దరికి సందేశాలు ఇచ్చారు. అటు పాకిస్తాన్ గాని, ఇటు భారత్ గాని ఇద్దరు సైనిక అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారనేది కూడా చూడాల్సి ఉంది. ఇద్దరి మధ్య అసలు ప్రధానంగా ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి. కేవలం ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే ఒక మెసేజ్ ఇద్దరు ఫార్వర్డ్ చేసుకోవడానికి, చర్చించుకోవడానికి తప్ప మిగతా ఏ అంశాల మీద చర్చకు మేము రాము, ఎవరు మాకు మధ్యత్వం వహించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం ప్రతిగా మేము కూడా అటాక్ చేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాము. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళా దాడికి తెగబడితే మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. దీన్ని యుద్ధంగా భావించి ప్రతి దాడి విధంగా ఉంటుందని కూడా భారత్ చెబుతోంది. పాకిస్తాన్ అయితే ఇటు సింధు నదీ జలాలకు సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరి ఇటు భారత్ కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తుంది, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అయితే కొనసాగుతుందంటూ కూడా. మరి ఈ రోజు చర్చల తర్వాత అటు వాటిపై ఏమన్నా పాకిస్తాన్ అటు జలాల్ని విడుదల చేయాలంటూ కోరే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. భారత్ మాత్రం దానికైతే అంగీకరించే అవకాశం అయితే డెఫినెట్ గా లేదని చెప్పాలి. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం దీని మీద అంటే గట్టిగానే భీష్మించుకుని కూర్చున్నారు. ఇటు పరిస్థితుల్లో సింధు నదీ జలాల విరమణ ఒప్పందానికి సంబంధించి విరమించుకున్నాము, దానికి సంబంధించి మళ్లీ తిరిగి వెనక్కి చూసేది లేదు, అది ఇలాగే కొనసాగుతుంది విరమణ ఒప్పందం అనేది కూడా ప్రధానంగా ప్రధానమంత్రి చెప్తూ ఉన్నారు. దాంతో పాటు వాణిజ్య ఒప్పందాలు కానీ, ఇతరత్ర ఆర్థిక సహకారం కానీ, మరోవైపు ఇటు భారత్ లో పాక్ జాతీయులు ఉండటం కానీ ఇదంతా కూడా నార్మల్ గానే కొనసాగుతుంది. కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే, ఇది కూడా తాత్కాలికంగానే, అంటే పర్మనెంట్ గా దీన్ని మేము అంగీకరించడం లేదు. అందులోనూ పాకిస్తాన్ దాడి చేస్తే మేము ప్రతి దాడి డెఫినెట్ గా చేస్తాము, మేము ప్రజలకు రక్షణగా ఉంటాం. భారత ప్రజలకు, వారు సాధారణ ప్రజలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, హిందువులు, దేవాలయాలు టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. వారి సైనికులు, ముసుగులు, ఉగ్రవాదులు కూడా వచ్చి దాడులు చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది అనేది కూడా కొంత భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత దాడులు చేసింది ఎవరు కూడా సమాధానం చెప్పాలని కూడా ప్రధాని చెప్తున్నారు. అంటే ఇద్దరి మధ్య సమన్వయ లోపం రావడమా, ఇంకెవరైనా వారి ముసుగులో దాడులు చేశారా, దీనికి బాధ్యత వహించాల్సిన పాకిస్తాన్ అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశంలో కూడా దానిపై చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కేవలం కాల్పుల విరమణ సంబంధించి మాత్రమే ఈ రోజు ఇరు దేశాలకు సంబంధించిన సైనికాధికారుల సమావేశం ఉంటుంది. ఇక వేరే ఏ అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు రావు, మాకు మధ్యవర్తిత్వం ఎవరు వహించాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న తెలియజేశారు. అలాగే విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ కూడా చెప్పారు.